హ్యాపీ భోగి నా ఫ్రెండ్స్ అందరికీ, ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్కు. ఇంకా ఈ భోగి రోజులో రిలీజ్ అయిన అనగనగా ఒక రాజు మూవీ విషయానికి వస్తే, మా చీరాలలో ఈ రోజు ఉదయాన 8 షో క్యాన్సిల్ అయిపోయింది. అది కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల అని మాకు తెలిసింది. కానీ మేము మ్యాట్నీ షోకి టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళి ఈ సినిమా చూసి వచ్చేసరికి చాలా సేపు అయిపోయింది. అందుకే ఈ వీడియోని చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ట్రైలర్ చూసి ఫుల్ కామెడీ మూవీ అనుకుని వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతాం. ఈ పండుగకి మన వరశంకర్ ప్రసాద్కి మూవీకి పోటీగా ఉంటుందనుకున్న ఈ సినిమా అంతా అనిపించలేదని చెప్పాలి. కానీ నవీన్ పోలిశెట్టి నవ్వించడంలో మాత్రం ఎక్కడ ఫెయిల్ అవ్వలేదని ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ సినిమాని ఎలోన్ వారియర్గా తను ఒక్కడే మోసాడు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. మూవీ చూసినంతసేపు ఎక్కడో చూసినట్లే ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా పిల్ల జమీందార్ రిఫరెన్సెస్ మూవీకి ఈ మూవీ చూస్తున్నంతసేపు మన మైండ్లో అలా వస్తూ వెళ్తూ ఉంటాయి. కానీ చాలా చోట్ల మాత్రం ఎంటర్టైన్ చేసిందని చెప్పాలి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. అవి బాగా చాలా వరకు ఈ సినిమాను నిలబెట్టాయి. కాకపోతే విలన్ క్యారెక్టర్ మాత్రం ఎందుకు పెట్టారో, ఏమి ఉపయోగమో తన వల్ల అని ఎవరికి ఏమీ అర్థం కాలేదు. మొత్తానికి పండుగ రోజున టైంపాస్ కోసం ఫ్యామిలీతో ఒకసారి ఈ మూవీని చూడవచ్చు. కానీ ట్రైలర్ చూసి వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ మూవీ చాలా బాగుంటుంది అనుకొని వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఇదే మా యొక్క రివ్యూ. మా రివ్యూ వచ్చేసి 2.5 out of 5. మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.